హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద తెలుగు రిపోర్ట్. దిస్ ఇస్ సనజ్ జయసూర్య. మరి ఈనాటి ప్రధాన వార్తాంశాలు ఏంటో చూద్దాం. అన్నిటికంటే ముందు ఒకసారి వీడియో చూద్దాం. ఏమన్నారు చెప్పండి. సో ఇప్పుడు ఈ హిందూ ధర్మాన్ని కించపరిచేలాగా ఉన్న ఈ బుక్ కరెక్ట్ అంటారా? మీ దాంట్లో అమ్మడం అన్ని అమ్మడం అంటే ఇది ఒక మతాన్ని కించపరిచేలాగా ఉందంటే అది కరెక్టేనా మీకు? ఏమున్నాయి? ఇది పద్ధతి కాదు. మీరు పుస్తకాన్ని మీరు ఒకసారి ఆగండి. మీరు ప్రస్తుతానికి ఫస్ట్ మీరు ఎందుకు లేదు అదేలా మీకు అంటే మీరు ఇలాంటి పుస్తకాన్ని నమ్మొచ్చా? అన్ని శాస్త్రాల్లో ఉన్నాయి. అంటే మీరు ఈ పుస్తకాన్ని నమ్మొచ్చా? అంటే మీరు హిందుత్వాన్ని కించపరిచేలా చేసేలా మాట్లాడతారా? మీ పేరేంటండి? వేణుగోపాల్. మీరు హిందూ మతాన్ని పాటించే వాళ్ళైనా? ఓకే. ఏ విధంగా వీక్షణం స్టాల్ లోపల వీక్షణం వేణుగోపాల్ గారి మీద ఒక వ్యక్తి చేసినటువంటి ఒక దాడి. ఆ బుక్ స్టాల్లో తిరుమల బౌద్ధ క్షేత్రం అని చెప్పి ఒక బుక్ ఉంది. అది ఎవరో రాసినటువంటి బుక్. అది వీక్షణం పబ్లికేషన్స్ కూడా కాదు. అయినప్పటికీ కూడా వాళ్ళు దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. దాడి ఇన్ ద సెన్స్ వాళ్ళు గొడవ పెట్టుకున్నారు, ఆర్గ్యుమెంట్ చేసుకున్నారు. సో ఇది ఏదైనా సరే బుక్ స్టాల్ అన్నప్పుడు ఖచ్చితంగా అనేక రకాలైనటువంటి ఆలోచనలకు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాలకు అనువైనటువంటి బుక్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి బుక్ స్టాల్స్ అక్కడ లేవా? ఆర్ఎస్ఎస్ బుక్ స్టాల్స్ లోపల చరిత్రను వక్రీకరించేటటువంటి అనేక రకాలైనటువంటి పుస్తకాలు ఉంటాయి. నెహ్రూను చరిత్రహీనుడిగా చూపెట్టినటువంటి పుస్తకాలు లేవా? అవి ఎంతమందికి కోపాన్ని కలిగిస్తాయి? కాబట్టి ఎవరి ఆలోచనలకు తగ్గట్టు, ఎవరి ఆశయాలకు తగ్గట్టు వాళ్ళు అనేక రకాలైనటువంటి పుస్తకాలు రాశారు. ఉన్న చరిత్రను రాశారు, వక్రించిన చరిత్రను రాశారు, అనేక రకాలైనటువంటి చరిత్రను రాశారు. అట్లాంటి థియరీల లోపటనే ఒక థియరీ తిరుమల బౌద్ధ క్షేత్రం అని చెప్పేటటువంటి థియరీ. అది ఒక థియరీ మాత్రమే. అది కూడా వాస్తవమా అన్నటువంటి విషయం గురించి పూర్తి క్లారిటీ లేదు. బట్ ఏంటంటే చరిత్రలో దొరికినటువంటి కొన్ని ఆధారాలను బట్టి ఒక అభిప్రాయాన్ని బుక్ రూపంలో రాశారు. మీరు కౌంటర్గా ఒక పుస్తకం రాయండి. తిరుమల వెంకటేశ్వర స్వామి క్షేత్రమే అని చెప్పి అనేక సినిమాలు కూడా తీసిరు కదా, అనేక రకాలైనటువంటి పుస్తకాలు కూడా రాసిరు కదా. కౌంటర్గా పుస్తకాన్ని మీరు రాయాలి, దాన్ని కూడా పబ్లిష్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ ఒక బుక్ స్టాల్ ఓనర్ తోటి గొడవ పెట్టుకుంటే ఏమొస్తుంది అక్కడ? అది వాళ్ళ పబ్లికేషన్ కూడా కాదు. ఒక బుక్ స్టాల్ అన్నప్పుడు అన్ని రకాల నాస్తికత్వానికి సంబంధించినటువంటి పుస్తకాలు దొరుకుతాయి, ఆస్తికత్వానికి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా దొరుకుతాయి. ఎట్లా దాన్ని విమర్శిస్తారు? అక్కడ గొడవ ఎట్లా పెట్టుకుంటారు? గొడవ పెట్టుకోవడమే కాకుండా మీరు హిందూ మతాన్ని కించపరుస్తారా అని చెప్పారంటే మరి క్రైస్తవ మతాన్ని ప్రత్యక్షంగా కించపరుస్తలేరా? ఎంత దారుణంగా కించపరుస్తున్నారు. ఒక స్వామీజీ అయితే డైరెక్ట్ వెళ్ళి ట్రైన్లలో తిరిగి, బస్సులలో తిరిగి, ఆటోలలో తిరిగి, రైల్వే స్టేషన్లలో అక్కడిక్కడ వాళ్ళతో గొడవ పెట్టుకోవడం, కొట్టడం, లేకపోతే ఎవరైనా వాళ్ళు మత ప్రచారం చేసుకుంటే అన్య మతాల వాళ్ళ మీద దాడులు చేయడం. అది ముస్లింలు హిందువుల మీద చేస్తున్నారు కొన్ని ఏరియాల లోపల, హిందువులు క్రైస్తవుల మీద చేస్తున్నారు కొన్ని సందర్భాల లోపల. ఇది భారతదేశం అనేది ఒక మతానికి సంబంధించినటువంటి దేశం కాదు. ఇక్కడ అన్ని రకాల, అన్ని సంస్కృతుల, అన్ని జాతుల కలయిక, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పి మనం అనేక సందర్భాలలో చెప్పుకుంటాం. కాబట్టి ఇక్కడ ఫలానా మతానికి సంబంధించినటువంటి విమర్శ చేయొద్దు, లేకపోతే మాట్లాడొద్దు, బుక్ రాయొద్దంటే విమర్శ కాదు, ఒక అభిప్రాయం రాస్తారు. అభిప్రాయాన్ని అసలు అది నిషేధింపబడినటువంటి పుస్తకం అయితే దాన్ని బుక్ స్టాల్లో పెట్టడానికి అనుమతించరు. కంప్లైంట్ ఇవ్వాల్సిన దగ్గర ఇవ్వాలి, మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడాలి. కానీ ఇక్కడ వేణుగోపాల్ గారి గురించి చరిత్ర మీకు తెలుసా? ఆయన ఎలాంటి ఉద్యమకారుడో, ఆయన ఎన్ని పుస్తకాలు రాసిండో మీకు తెలుసా? ఆయన ఏ విధంగా గౌరవిస్తారో మీకు తెలుసా? వీక్షణం వేణుగోపాల్ గారు అని చెప్పారంటే ఒక బ్రాండ్ ఉంది, ఒక గొప్ప జర్నలిస్ట్ ఆయన. ఆయన యొక్క భార్య సతీమణి వనజ గారు ఒక బెస్ట్ జర్నలిస్ట్ అవార్డు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకున్నటువంటి ఒక చరిత్ర ఉన్నటువంటి ఫ్యామిలీ వాళ్ళది. విరసంలో ఒక సభ్యుడిగా ఆయన అనేక రకాలైనటువంటి పుస్తకాలు రాశారు, అనేక రకాలైనటువంటి ఉపన్యాసాలు ఇచ్చారు, అనేక ఉద్యమాల లోపట గొప్ప భాగస్వామ్యంతో పనిచేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి ఆయన. చరిత్ర తెలవకుండా, ఉద్యమకారుల గురించి పూర్తిగా తెలవకుండా ఈ విధంగా ప్రవర్తించడం అనేది దయచేసి మానుకోవాలి. మీరు ఈ విధంగా మరి ఆయన ఏదో అక్కడ బుక్ పెట్టినందుకే ఈ విధంగా దాడి చేయడానికి ప్రయత్నిస్తే నేను ఒక మహాత్ముని గురించి, పుణ్యాత్ముని గురించి నేను చూపెడతా.
కారు డిక్కీలో ఎత్తితే ఒక యాపిల్ పండు దొరికింది. అది బాబాకి ఇచ్చాడు. బాబా కొరికి ఇచ్చాడు. ఇప్పుడు ఆ యాపిల్ సింబల్ అది. మదన్ గుప్తా అనేటటువంటి ఈ వ్యక్తి యాపిల్ కంపెనీ లోగో గురించి చెప్తా ఉన్నాడు. యాపిల్ కంపెనీ లోగో, యాపిల్ కంపెనీ ఓనర్ ఇండియాకి వచ్చినప్పుడు ఎవరో స్వామీజీని కలిస్తే ఆయన కారులో ఒక యాపిల్ పండు దొరికిందట. అది వెళ్ళి స్వామీజీకి ఇస్తే స్వామీజీ కొరికిస్తే ఇప్పుడు అదే యాపిల్ కంపెనీ లోగో లెక్క పెట్టుకున్నాడట. అది నిజమా? అది వాస్తవమా? ఇది వాస్తవమా? చూడండి, ఇది ద బిటన్ యాపిల్ లోగో ఫర్ యాపిల్ వాజ్ క్రియేటెడ్ ఇన్ 1977 బై గ్రాఫిక్ డిజైనర్ రాబ్ జాన్ ఆఫ్. ఇది చరిత్రను వక్రీకరించి ఒక అబద్ధాన్ని చెప్పినటువంటి వ్యక్తిని ఏం చేయాలి? పండబెట్టి చీరాలి కదా. మరి ఏం చేసిరు ఆయనను? ఈరోజు అనేక ఛానల్స్ యూట్యూబ్ లోపట చాలా సక్సెస్ఫుల్ అయినటువంటి చాలా పెద్ద పెద్ద ఛానల్స్ అన్నీ కూడా కుసుండబెట్టి ఈయనతోటి పాడ్కాస్టులు చేస్తున్నాయి, ఈయనతోటి ఇంటర్వ్యూలు చేస్తున్నాయి చరిత్రను వక్రీకరించి. ఇంకా ఇతను అసలు దాచబడిన చరిత్ర, దాచిపెట్టిన చరిత్ర, మన ఏన్షియంట్ హిస్టరీ వేరు అని చెప్పి ఇంకా చాలా విషయాలు, కొత్త కొత్త విషయాలు అన్నీ కూడా చరిత్రను వక్రీకరించి అబద్ధాలు చెప్తా ఉన్నాడు. రీసెంట్ టైమ్స్లో 1977లో జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి ఇతను అబద్ధం చెప్తుంటే గత చరిత్ర గురించి నిజం చెప్తా ఉండన్న సాక్ష్యం ఏంటిది? ఆధారం ఏంటిది? ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళు ఒక్కరా? ఎంతమంది ఎక్కడనో మన హనుమంతుని గద దొరికిందని చెప్పి వాట్సాప్లో, ఫేస్బుక్లో లోపల పోస్టులు చేసేటోళ్ళు, షేర్లు చేసేటోళ్ళు ఒకరు, లేకపోతే అమెరికాలో శ్రీచక్రం కనబడ్డది ఆ హెలికాప్టర్ నుంచి చూస్తే అని చెప్పి ఒకరు. హిందూ మతం అనేది హిందూ ధర్మం అనేది మతం కాదు, ఒక మార్గం అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నదని చెప్పి ఎవరు చెప్తారంటే మన గొప్ప కవి అనంత శ్రీరామ్ చెప్తాడు. పాటలు రాసుకునేటటువంటి వ్యక్తి మీడియా ముఖంగా TV9లో కూర్చొని ఇట్లాంటి అబద్ధాలు ప్రచారం చేసుకుంటా అసంబద్ధమైనటువంటి విషయాలను విషంగా చిమ్ముకుంటా మాట్లాడేటటువంటి వ్యక్తులను ఏం చేయాలి మరి అప్పుడు? దీని గురించి కూడా మనం ఆలోచించాలి. కేవలం పుస్తకాన్ని అక్కడ ప్రదర్శించినందుకే ఈ స్థాయి లోపల ప్రతి ఒక్కరూ రియాక్ట్ అయితే, దాడి చేస్తే, దాన్ని ఇట్లా యూట్యూబ్లలో అన్నిట్లో షేర్ చేస్తే మరి అబద్ధాలని, విషయాల్ని ప్రచారం చేస్తున్నటువంటి ఈ యొక్క వ్యక్తులను ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టన్నా, కేసులు పెట్టన్నా, లేకపోతే వాళ్ళని అసలు బయటికి రాకుండా ఊపా కేసులు పెట్టన్నా? దేశాన్ని తప్పుదోవ పట్టించడం అంటే దేశద్రోహం కిందనే వస్తుంది కదా. వీళ్ళందరి మీద ఎందుకు కావు ఊపా కేసులు? సరే, ఆయన కోపంగా ఆయన ఒక అభిప్రాయం చెప్పిండు వీడియో లోపల, దుర్మార్గం అది ఇదని ఏదో మాట్లాడిండు ఆయన. అది మాట్లాడింది నేను అస్సలు సమర్థించను, కానీ అది వారి యొక్క అభిప్రాయం. ఇది ఒక మతానికి సంబంధించినటువంటి దేశం కాదు కాబట్టి ఆ కోపము లోపట, ఆ పరిస్థితి లోపట ఆర్గ్యుమెంట్ చేయలేక ఒక మాట ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇంతవరకు ఎవ్వరు కూడా ఆర్గ్యుమెంట్ చేయలేదు. కావాలని తెలిసి తెలియనటువంటి పిల్ల బచ్చ బ్యాచ్ వచ్చి ఈ విధంగా ప్రవర్తించడం అనేది దయచేసి వాళ్ళకి తెలియదు అసలు. మొన్న కూడా మనం అయ్యప్ప స్వామి విషయం లోపల కూడా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం. నాస్తికులకు తెలిసినటువంటి ఎన్నో విషయాలు బిలీవర్స్కి తెలియవు, అందుకే ఆడుకుంటారు. తెలుసుకోవాలి ఫస్ట్ మన హిస్టరీని, మన వాంగ్మయాన్ని మనం చదువుకుంటే కదా మనకు జ్ఞానం వచ్చేది. జ్ఞానంతో ఢీ కొట్ట లేకనే ఈరోజు ఇట్లా భౌతికమైనటువంటి దాడులు చేయడానికి తెగబడుతున్నారు. బరాబర్ కులం గురించి ఆయన మాట్లాడిండు. కులం లేదని చెప్పలేం కదా, అంటరానితనం ఎన్ని చోట్లుంది. మొన్న రీసెంట్గా కర్ణాటక లోపల దళితులు ఆలయ ప్రవేశం చేసిరని చెప్పి ఆలయాన్ని వెలివేసిర్రు. దళితులను కాదు, ఆలయాన్ని వెలివేశారు. అంటే ఎంత తీవ్రమైనటువంటి స్థాయిలో వివక్ష మనిషి మెదడు లోపల కూరుకొని పోయింది. నిన్న అనుకున్నట్టు రాను రాను రాజుగుర్రం గాడిదే అవుతుంది. కాబట్టి దాన్ని ప్రశ్న వేసేటటువంటి ప్రతి ఒక్కరు కూడా అట్లాగే మాట్లాడతారు. దాన్ని అర్థం చేసుకోవాలి. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అభిప్రాయాలను గౌరవించినప్పుడే ఇట్లా దుర్మార్గంగా ప్రవర్తించే దాడులు చేసేటటువంటి వ్యవస్థకు తెగబడతారు. అది మానుకోవాలి. కాబట్టి అది తప్పు అట్లా ఒక బుక్ స్టాల్కి వెళ్ళి ప్రవర్తించినటువంటి తీరు. మరి తెలంగాణ ప్రజలకు న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అదేంటో ఒకసారి చూద్దాం. న్యూ ఇయర్ సందర్భంగా మీ కుటుంబానికి అద్భుతమైన 4 కానుకలు ఇవ్వండి, మద్యం తాగే వాహనం నడపనని, డ్రగ్స్ జోలికి వెళ్ళనని ప్రతిజ్ఞ చేయండి, సైబర్ మోసాలపై అవగాహన కల్పించి మీ కుటుంబాన్ని సైబర్ సేఫ్గా ఉంచండి అని చెప్పి ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎస్, న్యూ ఇయర్కు మీ కుటుంబానికి ఈ కానుకలు ఇవ్వండి. ఇది చాలా విలువైనటువంటి కానుకలు కాబట్టి ఖచ్చితంగా వీటి గురించి మనం మాట్లాడుకోవాలి. డ్రంక్ అండ్ డ్రైవ్కు దూరంగా ఉంటానని చెప్పి మాట ఇవ్వమని చెప్పని అంటా ఉన్నారు. ఎస్,
న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కరు సెలబ్రేషన్లో భాగంగా మద్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు. సో దానివల్ల ఆ మద్యం తాగిన తర్వాత మనం ఏ వెహికల్ నడిపినప్పటికీ కూడా మనకు ప్రమాదమే, ఎదురుగా వచ్చేటటువంటి వాళ్ళకు పక్కన వెళ్ళే వరకు ప్రతి ఒక్కరికి ప్రమాదమే. కాబట్టి మరి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల ఎన్ని రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయో మనం ప్రతిరోజు కూడా వార్తల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో మీరు కరెక్ట్ డెసిషన్, ఎక్కడ కూర్చుంటే అక్కడనే పని కానిచ్చుకొని అక్కడనే పండుకొని తెల్లారి లేచిపోతే చాలా పద్ధతిగా ఉంటుంది, అదే బెటరు. అండ్ డ్రగ్స్ జోలికి వెళ్ళనని ప్రతిజ్ఞ చేయండి. అండ్ ఈ విషయం లోపల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఇటు ఎగువ మధ్యతరగతి నుంచి కొంచెం పెద్ద స్థాయి ఉన్నతంగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు పూర్తిగా డ్రగ్స్ జోలికి వెళ్ళి అసలు పార్టీస్ అంటేనే ఇట్లాంటి December 31 అంటే ఆ నశాల మత్తుల మునిగిపోవడానికి డ్రగ్స్ తీసుకోవడం, గాంజాను స్వీకరించడం, ఇట్లా రకరకాలుగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతూ ఉన్నారు. కాబట్టి వాటి నుంచి కూడా దూరంగా ఉంటామని చెప్పి, సెలబ్రేషన్ అంటే చాలా ఆరోగ్యకరంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. కాబట్టి ఆ హెల్దీ సెలబ్రేషన్స్ కోసం వీటిని కూడా పక్కకు పెడతామని చెప్పి ఒక విజ్ఞప్తి. అదేవిధంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తాము. ట్రాఫిక్ రూల్స్ పాటించడం అంటే ఒకటే, December 31 అంటే ఖచ్చితంగా వేల మంది రోడ్ల మీదకి వస్తూ ఉంటారు. కాబట్టి ఆ సందర్భంలో సిగ్నల్ క్రాస్ చేయడం కానీ, లేకపోతే హెల్మెట్ లేకుండా ప్రయాణించడం కానీ చేయొద్దు. చేస్తే ఏం లేదు, ఆ సెలబ్రేషను మనం ఎన్ని విజ్ఞప్తులు చేసినా తాగేటోడు బండి నడుపుకుంటూ వస్తాడు, ఎట్నుంచి ఎటొస్తాడో తెలియదు. మధ్యలో ఎట్లాంటి ప్రమాదం జరిగినప్పటికీ కూడా ప్రాణాలు పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్త వహిస్తే చాలా బెటర్. అండ్ సైబర్ మోసాలపై అవగాహన పెంచండి. ఈ మధ్యన చూస్తూ ఉన్నాం, డిజిటల్ అరెస్ట్ పేరుతోటి చాలామంది డైరెక్టు కోర్టు సీన్ లెక్క అక్కడ మొత్తం క్రియేట్ చేసి ఒక ఆర్ట్ డైరెక్టర్ని మాట్లాడి, లేకపోతే పోలీస్ లెక్క కూర్చోండి, ఈ విధంగా డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం, మీ తమ్ముడో లేకపోతే మీరో మీ కొడుకో ఇట్లా ఈ విధంగా చేసిండు, ఒక క్రైమ్ చేసిండు, ఇంత డబ్బులు ఇస్తే దాన్ని మేము ఎక్స్క్యూజ్ చేస్తామని చెప్పి చాలామంది సోషల్ మీడియా గురించి పూర్తి అవగాహన లేనటువంటి 40 to 45 ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి అంకుల్స్ని, ముఖ్యంగా మన పేరెంట్స్ని చాలా దారుణంగా మరి దోపిడికి గురి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ నుంచి కూడా వాళ్ళని రక్షించే ప్రయత్నం చేద్దాం. అందరు కూడా అవగాహన కల్పించండి. మరి ఇట్లాంటి కాల్స్ కానీ ఇట్లాంటి సైబర్ మోసాలకు మోసపోకుండా వాళ్ళకు ఒక ఫోన్ గురించి, ఇట్లా వచ్చే కాల్స్ గురించి మనకు తెలిసినంత వరకు అవగాహన కల్పించగలిగితే అట్లాంటి ప్రమాదాల నుంచి కూడా మనం బయటపడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళు పోలీసులు చేసినటువంటి విజ్ఞప్తి ప్రకారం ఈ యొక్క 4 హామీల్ని మీరు ఇంట్లో ఇవ్వగలిగితే కాస్త బాగుంటుంది, భవిష్యత్తు ఉంటుంది. కక్షలో కలుద్దాం. రాకెట్ నుంచి విడిపోతున్న ఉపగ్రహం స్పేస్ డాకింగ్ మిషన్లో తొలి ఘట్టం విజయవంతం. రోదసిలోకి స్పేడెక్స్ జంట ఉపగ్రహాలు సత్తా చాటిన ఇస్రో 15.13 నిమిషాల్లోనే కక్షలోకి చేర్చిన PSLV C60. జనవరి 7న అనుసంధానం. ఇస్రో చైర్మన్ సోమనాథ్. డాకింగ్ దశ కూడా పక్కాగా పూర్తయితే ఇప్పటికే ఆ సామర్థ్యం ఉన్న అమెరికా, రష్యా, చైనా సరసన భారత్. ఈ విజయం దేశానికి నూతన సంవత్సరం కానుక. జంట ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడం ఈ మిషన్లో తొలి భాగం. డాకింగ్ ప్రక్రియకు మరో వారం పడుతుంది. జనవరి 7న జరిగే అవకాశం ఉంటుంది. మన సొంత అంతరిక్ష కేంద్ర నిర్మాణంలో ఇదో మైలురాయి. ఇక్కడ ఒక మంచి విజయాన్ని మనకు కొత్త సంవత్సరం సందర్భంగా ఇస్రో అందించిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్పేస్లో ఇట్లాంటి ఒక ఉపగ్రహం వల్ల చాలా విడిగా స్పేస్లో తిరిగేటటువంటి చిన్న చిన్న ఉపగ్రహాలు డాకింగ్ అన్డాకింగ్ చేయడానికి, అంటే దీనికి అనుసంధానించడానికి, ఆ తర్వాత విడగొట్టడానికి ఉపయోగపడేటటువంటి ఒక సిస్టమ్ గల ఉపగ్రహాన్ని కక్షలోకి పంపిర్రు. కాబట్టి ఇది ఒక ఘన విజయంగా, అది అనుకున్న విధంగా కక్షలోకి చేరిపోవడం అండ్ డాకింగ్ ప్రక్రియ కూడా ఈ జరగడానికి కొంచెం సమయం పడుతుంది. జనవరి 7 వరకు ఇంకొక 8 రోజుల సమయం పడుతుందని చెప్పి ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు చెప్పడం జరిగింది. సో ఇది కూడా కొత్త సంవత్సరం సందర్భంగా మనకు ఒక గొప్ప మైల్ రాయిగా మనం చెప్పుకోవచ్చు. సో గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చారు. తొక్కిసలాట జరగడం బాధాకరం. అల్లు అర్జున్ తరపున వెంటనే బాధితులను పరామర్శించాల్సింది. క్షమాపణలు చెప్పి ఉంటే బాగుండేది. సమస్య పెద్దదయ్యేది కాదు. రేవంత్ రెడ్డి కక్ష సాధింపులకు పోలేదు. పరిష్కారంలో సినిమా టీం ఫెయిల్. హీరోను ఒంటరి వ్యక్తిని చేశారు. సంధ్యా థియేటర్ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు. హీరోను ఒంటరి వ్యక్తిని చేశారు, పరిష్కారం లోపల సినిమా టీం ఫెయిల్ అయిందని చెప్పి సినిమా పరిశ్రమను మొత్తం కూడా పవన్ కళ్యాణ్ తప్పుపడుతూ ఉన్నారు. కాబట్టి మరి అప్పుడు వారేం చేస్తారో, వారు కూడా సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తి కదా, సినిమా టీంలో మీరు భాగం కాదా, మీరు అవుట్ ఆఫ్ ద బార్డరా,
మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఓజీ షూటింగ్ అటెండ్ అవుతున్నారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. కాబట్టి మరి మీరు కూడా సినిమాలు వదిలేస్తున్నానని చెప్పి మీరు 2-3 సార్లు చెప్పుండొచ్చు గతంలో పట, అయిన తర్వాత తప్పుండొచ్చు. ఇప్పుడు మీరు సినిమా పరిశ్రమలో ఒక భాగమే కదా. సినిమా టీం ఫెయిల్ అయిందని చెప్పి వాళ్ళని అందరిని ఒక ఘాటున కట్టి ఎట్లా మాట్లాడతారు? అది తప్పు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి ఈ విషయం గురించి మీతో మాట్లాడుతూ ఉన్నా. ఉప ముఖ్యమంత్రి హీరోను ఒంటరి వ్యక్తి చేశారు. ఎవరు ఒంటరి వ్యక్తి సార్? ఒంటరి వ్యక్తి అయితే అంతమంది అభిమానులు వస్తారా అక్కడికి? అట్లాంటి ప్రమాదం జరుగుతుందా? అలా నాయన మొత్తం అందరినీ పూర్తిగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని వెళ్ళి కలిసి ఆయన ఎంత గొప్పగా రాజకీయం చేయనో అంత గొప్పగా రాజకీయం చేస్తున్నాడు. ఇంత సానుభూతి ఒక మనిషికి డబ్బు మళ్ళీ మీ చుట్టం ఇవన్నీ ఉంటాయి. అందుకే ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమాజానికి గొప్పగా ఎన్నో సేవలు చేసినటువంటి ఎంతోమంది అసలు తెలంగాణ లోపల తెలంగాణ ఉద్యమకారుల గురించి మాట్లాడుకోవడం ఈరోజు బంగారం అయిపోయింది. డిటెన్షన్ విధానం సరికాదు. 2009 విద్యా హక్కు చట్టాన్ని సవరిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అమలులో ఉన్న నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేస్తూ 5-8 తరగతుల విద్యార్థులకు డిటెన్షన్ విధానం తీసుకుని వచ్చింది. ఈ విధానం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న 3000 కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాలు, సైనిక పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుండి అమలులోకి రానుంది. విద్యా హక్కు చట్టం 2009లోనే సెక్షన్ 16 ప్రకారం ప్రాథమికోన్నత పాఠశాల స్థాయిలో 8వ తరగతి వరకు ఏ విద్యార్థిని కూడా అదే తరగతిలో మళ్ళీ కొనసాగించేందుకు లేదా పాఠశాల నుంచి తొలగించేందుకు వీలు లేదు. దీనినే నో డిటెన్షన్ విధానం అంటారు. పరీక్షలలో ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా విద్యార్థులను పై తరగతులు విద్యార్థులు వెడతారు. ప్రాథమిక స్థాయిలో పిల్లలు ఎన్రోల్మెంట్ పెంచడము, ఆహ్లాదకరమైన అభ్యసనం, పరీక్షల పట్ల భయం తగ్గించడం, డ్రాప్అవుట్స్ కాకుండా చూడటం నో డిటెన్షన్ పాలసీ ప్రధాన లక్ష్యాలు. ఈ డిటెన్షన్ విధానం తీసుకురావడానికి ముఖ్యమైనటువంటి కారణం గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని చెప్పి కొత్తగా తీసుకొచ్చి 2 సంవత్సరాల లోపల దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి గత సంవత్సరం నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానికి సంబంధించి చాలా అనేక రకాల ఆలోచనలతోటి ఒక 10-12 పేజీల పెద్ద బుక్లెట్ని తయారు చేసి కూడా దాన్ని పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది. నిజానికి అందులో ఉన్నటువంటి వ్యక్తులు, ఆ కమిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, దాన్ని తయారు చేసినటువంటి వ్యక్తులు, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని వాళ్ళు ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారో నేను ప్రత్యేకంగా చెప్పను. కానీ ఒక మతపరమైనటువంటి సిద్ధాంతాలు, ఆలోచనలు కలిగి ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు అందులో కూర్చొని ఇష్టం వచ్చినట్టు దాన్ని నరేట్ చేసి ఈరోజు ఇట్లా డిటెన్షన్ విధానాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేసే దిశగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక విషయం మనం బాగా మాట్లాడుకోవాలి. మన సైడు మనకు కొంచెం లోకల్ ప్రభుత్వాల వల్లనో, ఇక్కడ జరిగే ఉద్యమాల వల్ల, ఇక్కడ ఉన్నటువంటి ప్రశ్నించే గొంతుల వల్లనో కాస్త విద్యా వ్యవస్థ నార్త్ కంటే సౌత్లో కొంచెం క్వాలిటీగా ఉంటుంది. ప్రభుత్వాలు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల, కొంతమంది నాయకుల వల్ల కూడా ఇక్కడ విద్యా వ్యవస్థ లోపల కొన్ని మౌలికమైనటువంటి మార్పులే రావడం జరిగింది. కానీ నార్త్ లోపల మాత్రం ఇప్పుడు ఇంకా దారుణంగా ఉన్నది. ఇప్పుడు ప్రభుత్వాలు చేంజ్ అయిన కొద్దీ విద్యా వ్యవస్థ రాజకీయాల కంటే విద్యా వ్యవస్థ పెద్ద విషయం కాదు అని చెప్పి వాటిని పక్కకు పెట్టినటువంటి సందర్భం లోపల మారుమూల ప్రాంతాలు అనేకమైనటువంటి ప్రాంతాలు, ఆదిలాబాద్, నిజామాబాద్, అటు ఖమ్మము, ములుగు లాంటి ప్రాంతాల లోపల పాఠశాలల యొక్క దుస్థితి ఇక మామూలుగా లేదు. అది చెప్పవశంగా అన్నట్టుగా ఉన్నది. కొన్నిటికి సార్ అత్త పిల్లలు రారు, పిల్లలు అత్త సార్ రాడు, చుట్టూరంగా గడ్డి మొలుతుంది, అందులో పాములు తిరుగుతాయి, తేలు తిరుగుతాయి, ఇక రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం మంచిగా ఉండదు, లేకపోతే వాష్రూమ్స్ ఉండవి, ఒక పెచ్చులు ఊడిపోతే గోడ కూలిపోతుంది, వర్షం వస్తే సరైనటువంటి నిర్మాణం లేక కూలిపోయే పరిస్థితి అవుతుంది. మన మరిగూడ గ్రామంలో కూడా కూలిపోయింది కూడా ఆదిలాబాద్ డిస్టిక్ మొన్న ఈ సంవత్సరం వర్షాలు కాక అంతకుముందు సంవత్సరం వర్షాలకు. మేము దాని మీద పెద్ద స్టోరీ కూడా చేస్తుంటే గతంలో. సో ఇట్లా జరిగింది. ఇప్పుడు నార్త్ లోపట ఏంది, ఇప్పటికీ కూడా చెట్ల కింద కూర్చొని పిల్లలకు పాఠాలు చెప్తా ఉన్నారు. మళ్ళీ అందులో దళితులు ఒక సైడ్ కూర్చోవాలి, మిగతా కులాల వాళ్ళు ఒక సైడ్ కూర్చోవాలి. ఇక్కడ అంటరానితనం ఆ పరిస్థితులలో బాగా నడుస్తుంది ఆ ఏరియాలో లోపల. సో ఇక్కడ ఈ విధానం ఉంది. ఇప్పుడు ఆధునికత పెరుగుతుంది కాబట్టి, సెల్ ఫోన్ చేతులకు వచ్చింది కాబట్టి, చదువుకోవాలన్నటువంటి అభిలాష చిన్నపిల్లల లోపల కలుగుతుంది కాబట్టి, మరి ఆ వర్గాల వాళ్ళు చదువుకొని పైకి వస్తే మరి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏవి కూడా బ్రతకలేవు కదా. సో వాళ్ళని చదువుకోనియకుండా చేయడానికి నార్త్ లోపల ఈ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. చదువుకోనటువంటి వ్యక్తులు ఎక్కువ ఉంటారు, యువత బాగుంటుంది అక్కడ చదువుకోకుండా. ఎందుకుంటారంటే వాళ్ళకి చదువుకోవడానికి అవకాశాలే ఉండవు. అవకాశాలు ఇప్పుడు పెంచాల్సినటువంటి పరిస్థితి వస్తున్నది కాబట్టి, ప్రతి ఒక్కరికి చదువు విలువ తెలుస్తున్నది కాబట్టి, ఇక్కడ వాళ్ళని ఆది లోపటనే ఆపేయడానికి ఏం చేసిర్రు, నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసిండ్రు. ఇప్పుడు ఇంటర్మీడియట్కి రావాలన్నా, లేకపోతే
ఇంకా పై చదువులు చదవాలన్నా ఏం చేయాలి? ఫస్ట్ 10th పాస్ కావాలి. మనకు ఫస్ట్ టు 10th వరకు ఏంది, మనము పాస్ కాక ఈ సంవత్సరం పాస్ అయినా కాకుండా కానీ మనకు ఇంకొక తరగతికి ప్రమోట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళకు చదువు చక్కగా చెప్పకుండా, సరైనటువంటి సౌకర్యాలు ఇవ్వకుండా, చదువు నుంచి వాళ్ళని పూర్తిగా చిన్నప్పుడే డీవియేట్ చేసి, అంటే సైకలాజికల్గా వాళ్ళని చదువు నుంచి దూరం చేసి, దాని తర్వాత వాళ్ళు ఫెయిల్ అయినరు, వాళ్ళకి చదువు రాలే అని చెప్పి అనే పేరుతోటి నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేసి అక్కడనే వాళ్ళ చదువుని ఆపివేస్తారు. ఒక్క తరగతి 2 సార్లు చదివితే వాడికి చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటుందా? పోతుంది. సో అట్లా మెజారిటీ ఆఫ్ ద పీపుల్, అందులో పేదవాళ్ళు ఎక్కువ, పేద వర్గాల బీసీ ఎస్సీ ఎస్టీ జనాభా మొత్తం కూడా చదువుకు దూరంగా ఉంటారు. దీనివల్ల మెయిన్గా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునేటటువంటి వ్యవస్థ లోపల. కాబట్టి ఇంత పెద్ద కుట్ర లోపల భాగంగా ఈ డిటెన్షన్ విధానాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇన్ ద నేమ్ ఆఫ్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. దీని గురించి గత సంవత్సరం నుంచి భారత్ బచావో మిషన్ పేరు మీద, ఆ తర్వాత అనేక మంది విద్యార్థి సంఘాలు అనేక రకాలైనటువంటి పోరాటాలు చేశారు, చాలా ప్రశ్నించారు, చాలా వ్యతిరేకించారు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఖచ్చితంగా మేధావులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, స్కాలర్స్ కావచ్చు, అందరూ కూడా ఈ విషయం గురించి చర్చించి అనేక అంశాలను ప్రస్తావించి ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే ప్రయత్నం చేయాలి. అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా దీన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇది పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయము, చదువుకు సంబంధించినటువంటి విషయము, ముఖ్యంగా పేదల యొక్క చదువుకు సంబంధించినటువంటి విషయం. ఇది అంబేద్కర్ ఆలోచన విధానానికి పూర్తి విరుద్ధమైనటువంటి నిర్ణయం. అండ్ ఈ దేశం లోపల సోషల్ జస్టిస్ జరగకుండా అడ్డుకునేటటువంటి ఒక ఆయుధం లాంటిది, ఒక గొడ్డలి పెట్టుదానికి. కమిషన్లు ఇస్తేనే బిల్లులు మంజూరు, రాష్ట్రంలో మంత్రుల మధ్య అంతర్యుద్ధం. సీఎం రేవంత్కు అర్జున్కి ఎక్కడో చెడింది. రేవంత్లో గొప్ప నాయకుడు ఎలా కనిపించారో పవన్ కళ్యాణ్కే తెలియాలి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కమిషన్లు ఇస్తేనే బిల్లులు మంజూరు అవుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. గతంలో చేసిన పనులకు సంబంధించినటువంటి బిల్లులు ఇప్పించాలని కోరుతూ తాజా మాజీ సర్పంచ్ల సంఘం నాయకులు కరీంనగర్లో సోమవారం బండి సంజయ్కి కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం సంజయ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ బిల్లు మంజూరు చేయాలన్నా 8 నుంచి 14% కమిషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర కేబినెట్లో కొందరు నిజాయితీపరులైన మంత్రులు ఉన్నారని, కమిషన్ల విషయం వారికి ఏమాత్రం నచ్చడం లేదన్నారు. బిల్లులు కమిషన్ల విషయంలో మంత్రుల మధ్య అంతర్యుద్ధం జరుగుతుందని దుయ్యబట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టడంపై ఉన్న శ్రద్ధ సమస్యల పరిష్కారంపై లేదని చెప్పి ధ్వజమెత్తారు. అంతేకాకుండా మహిళలపై అత్యాచారాలు 28% పెరిగినాయట, రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడలేదని, చేతగాని సర్కారు ఉందని మరి బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి మరి ప్రభుత్వాన్ని చాలా గట్టిగా విమర్శించడం జరిగింది. రైట్, ఇక్కడ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక స్థాయిలో ఒక స్థానంలో ఉన్నప్పుడు ప్రశ్నించవలసిందే. కానీ మనం గతం చరిత్రను కూడా ఒకసారి మనం చూసుకుంటే మనం ఏం చేసినాం, మనం ఏం పొడిచినాం, మనం ఎట్లాంటి పరిస్థితులను క్రియేట్ చేస్తున్నాం అనేది కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది బండి సంజయ్ గారికి. నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కరీంనగర్ లోపల 2017వ సంవత్సరం అనుకుంటా మరి మీరు శాతవాహన యూనివర్సిటీ విద్యార్థుల మీద రాళ్లతోటి చెప్పులతోటి దాడి చేసినటువంటి ఘటన మర్చిపోయినరా? పర్మిషన్ లేకుండా విద్యార్థుల మీద తెలంగాణ ఉద్యమకారులు ఎంతోమంది ఉన్నారు. అందులోపట తెలంగాణ ఉద్యమంలో చాలా క్రూషియల్ రోల్ పోషించినటువంటి తెలంగాణ విద్యార్థి వేదిక అనేటటువంటి విద్యార్థి సంఘం మీద మీరు ఇంతింత రాళ్ళు పట్టుకొని, చెప్పులు పట్టుకొని చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో దాడి చేయడానికి ప్రయత్నించారు. స్వయంగా మీరే వెళ్ళి బండి సంజయ్ గారు, ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు గోడలెక్కి, శాతవాహన విశ్వవిద్యాలయం గోడలెక్కి మరీ ఈ విధంగా ప్రవర్తించినటువంటి చరిత్ర మీకు లేదా? శాంతి భద్రతల గురించి ఎప్పుడు మీకు గుర్తు రాలేదా? అప్పుడు కొంచెం సొయ్యి తప్పిందా? ఇప్పుడు సొయ్యికొచ్చిందా? ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. అంతేకాకుండా అత్యాచారాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. డబల్ ఇంజన్ సర్కార్ లోపట మణిపూర్లో ఎట్లాంటి దేశం పూర్తి ప్రపంచం ముందు సిగ్గుతో తల వంచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు మరి మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటికీ అనేక రకాలైనటువంటి అత్యాచారాలు, అనేక రకాలైనటువంటి ఎన్నో సంఘటనలు కూడా మరి డబల్ ఇంజన్ సర్కారు ప్రాంతంలో అప్పుడు జరుగుతా అంటే వాటి గురించి మీరు స్వవిమర్శ ఎందుకు చేసుకోరు? ఇది ఆ ప్రభుత్వం తప్పు అని చెప్పి, ఇక్కడ ఏదైనా తప్పు జరిగితే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు అయినప్పుడు మీ ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏదైనా తప్పు జరుగుతుంది, ప్రభుత్వాల యొక్క తప్పు ఎందుకు కాదు?
అది ఖచ్చితంగా మాట్లాడాలి. అంతేకాకుండా కమిషన్ల గురించి మీరు ఈరోజు విమర్శ చేస్తూ ఉన్నారు. ఎస్, చేయవలసిందే, ఎందుకంటే పనులు అట్లా నడుస్తున్నాయి, ప్రభుత్వం తీరు కూడా అట్లే ఉంది. మీరు గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి ప్రశ్నించరు. కానీ ఒక్క ప్రశ్న, కరీంనగర్ టు వరంగల్ హైవే రోడ్డు అత్యంత దారుణంగా ఉన్నటువంటి సందర్భంలో మొత్తం పొచ్చు లేచిపోయి రోజుకొక యాక్సిడెంట్ జరిగి రోజుకొక బిడ్డ చచ్చిపోతూ ఉంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి కాళ్ళరెక్కలు కోల్పోయినటువంటి పరిస్థితికి వచ్చినప్పుడు, అయ్యా బండి సంజయ్ గారు మీకు దండం పెడతాం, రాష్ట్ర అధ్యక్షులు లెక్కున్నారు, దయచేసి కరీంనగర్ టు వరంగల్ హైవే రోడ్డును జర మంచిగా చేయించురని చెప్పి చేతులెత్తి దండం పెట్టుకుంటా, కలెక్టరేట్లకు పోయి వినతి పత్రాలు ఇచ్చుకుంటా, మీ ఆఫీస్ దగ్గర వినతి పత్రాలు ఇచ్చుకుంటా, ఎంతమంది జర్నలిస్టులు, ఎంతమంది సర్పంచులు, ఎంతమంది ఊర్లకు సంబంధించినటువంటి నాయకులు, విద్యార్థులు మీ ఎంబడి తిరిగిరో మీరు మర్చిపోయారు. ఆ సందర్భం లోపల నితిన్ గడ్కరీ 40,90,00,000 రూపాయలు మరి కేంద్ర మంత్రి ఈ రోడ్డును మరమ్మతు చేయమని చెప్పి నిధులు మంజూరు చేసినప్పుడు బండి సంజయ్ గారికి ఆ నిధులు మంజూరు చేసిన ఎంబట్టే ఒక ఎస్కాట్ వస్తుంది కొత్తది, బ్లాక్ కలరు ఫార్చునర్ వాహనాలు ఒక 4-5 వస్తాయి. అది రిలీజ్ చేస్తాడు, కథం ఇక్కడ బ్లాక్ కలర్ ఫార్చునర్ వాహనాలు వస్తాయి కానీ రోడ్డు పనులు కావు. అడగంగా ఏదో అట్లా చిన్న చిన్న మరమ్మతులు 40,90,00,000 రూపాయలు వస్తే సార్ ఏం చేస్తాడంటే చిన్న చిన్న మరమ్మతులు అక్కడక్కడ చేపిస్తూ ఉంటాడు, కిలోమీటర్ కోటి అట్లా. అది కూడా నితిన్ గడ్కరీ మంజూరు చేసినాక 6 నెలలకు. మరి అప్పుడు దీన్ని మీరు ఏం చేసిండ్రు? మీరు కమిషన్ తిన్నరా, మీరు మొత్తమే తిన్నరా అని చెప్పి నేను అంటలేను, నేను విమర్శిస్తలేను. దాని గురించి చెప్తే మీరు కమిషన్ల గురించి మాట్లాడినప్పుడు దీని గురించి మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. స్కిల్స్ వర్సిటీ అద్భుత ఆలోచన, ఇది తెలంగాణను మరో స్థాయికి తీసుకెళ్తుంది. నైపుణ్యాలు, మౌలిక వసతులతోటే ఆర్థికాభివృద్ధి. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో భాగస్వాములమవుతాం. సీఎంతో మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదెండ్ల. మరి ఇది చాలా గొప్ప విషయంగా కాంగ్రెస్ కూడా ప్రచారం చేసుకుంటా ఉంది. రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు స్కిల్స్ యూనివర్సిటీ అనేది చాలా గొప్ప ఆలోచన అని చెప్పి. అసలు ఉన్న యూనివర్సిటీలో స్కిల్స్ యూనివర్సిటీ ఎందుకు బెటర్? మరి ఉన్న యూనివర్సిటీలను ఎందుకు వాడుకోరు? ఉన్న యూనివర్సిటీ లోపల కరీంనగర్ లోపల ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాలకు పోదాము, చిన్న ఉల్లిగడ్డ బాంబు తీసుకొని పోయి ఆ మెట్ల కాడ పెడితే కాలేజ్ మొత్తం కూలిపోతుంది. అటువంటి దారుణమైనటువంటి స్థాయిలో ఉన్నది అది. దాని మరమ్మతులు లేవు, నిధులు మంజూరు చేయరు. నిధులు మంజూరు చేసినా ఎవరు తింటారో చూడరు. ఉన్న యూనివర్సిటీలను కాపాడుకునేటటువంటి తెలివి ఉన్న యూనివర్సిటీ లోపల డిగ్రీస్ని, ఈ స్కిల్స్ని యూనివర్సిటీని అదే ఉన్న యూనివర్సిటీలను వాడుకొని అందులో పెట్టచ్చు కదా. కొత్తది ఎందుకు? కొత్తదా? ఉన్న యూనివర్సిటీలకు అన్ని చాలా అసౌకర్యాలు ఉన్నాయి. అరే ఒకసారి కాకతీయ యూనివర్సిటీ పోదాము. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు హాస్టల్ ఫెసిలిటీ సరిగ్గా లేదు. అప్పటి 30-40 ఏళ్ల కిందటే ఆ రేకుల షెడ్లు ఉన్నాయి, ఇప్పటికీ అన్ననే ఉంటారు చాలామంది. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా అదే పరిస్థితి ఉన్నది కదా. అవి నీట్గా లేవు, వాటిని పట్టించుకునే నాదుడు లేదు, మెయింటెనెన్స్ లేదు. దానికి గవర్నమెంట్ యూనివర్సిటీల పట్ల, కళాశాలల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు స్కిల్స్ యూనివర్సిటీని ఒక సబ్జెక్ట్ తీసుకొచ్చి అందులో ప్రతి యూనివర్సిటీలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. కానీ మీరు ప్రత్యేకంగా యూనివర్సిటీ కట్టడం ఏంది? ఒకవేళ కట్టినా కానీ ఎవరికి ఉపయోగపడుతుంది అది? మీరు విద్యా వ్యవస్థలో ఒక మంచి గట్టి నిర్ణయం ఏమైనా తీసుకున్నారా? అసలు విద్యా వ్యవస్థ గురించి ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? ఎడ్యుకేషన్ పాలసీని ఖచ్చితంగా దాని గురించి చదివిరా? దాని గురించి మీకు అవగాహన ఉన్నదా? మీ పక్కకి ఎవరైనా కూర్చుండబెట్టి చెప్పిరా? ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ గురించి ఎవరైనా చెప్పిరా? ఆ పాలసీని మీరు తీవ్రంగా వ్యతిరేకించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? దాని గురించి మాట్లాడినటువంటి చరిత్ర ఏమైనా ఉన్నదా? ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించినటువంటి విషయాల గురించి మాట్లాడలేదు. ఉన్నటువంటి యూనివర్సిటీ లోపల సౌకర్యాలు లేవు, స్టాఫ్ లేరు. అరే ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు మంజూరు చేస్తలేరు. ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఎన్ని సందర్భాలలో ఎంతమంది మొత్తుకున్నారు? ప్రొఫెసర్లు లేరు, సబ్జెక్టులకు చెప్పేటోళ్ళు లేరు. 200-300 మంది ప్రొఫెసర్ల కొరత ఉన్నదని చెప్పి చాలా సంవత్సరాల నుంచి విద్యార్థులు అడుగుతూ ఉన్నారు, పోరాటం చేస్తూ ఉన్నారు. హాస్టల్ లోపల వసతి సరిగ్గా లేదని చెప్పి చెప్తా ఉన్నారు. అనేక రకాలైనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. వాటిని పట్టించుకోకుండా మేము స్కిల్స్ యూనివర్సిటీని కడతామని చెప్పి ఒకటే గగ్గోలు పెడతా ఉన్నారు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతి మీటింగ్లో స్కిల్ యూనివర్సిటీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నైపుణ్య విద్య అనుకుంటా. నైపుణ్య విద్యను ఎప్పటి నుంచి డిగ్రీలు పీజీలు అయిపోయిన తర్వాత నైపుణ్య విద్య నేర్చుకొని ఇక బీటెక్ చేసినోడు కూడా మళ్ళీ వైర్ చుట్టుకుంటా కూర్చో అన్నాడు. అరే చిన్నప్పటి నుంచి నేర్పించు. జపాన్లో కావచ్చు, లేకపోతే మిగతా సక్సెస్ఫుల్ కంట్రీ సింగపూర్లో కావచ్చు, అక్కడ ఎట్లా నేర్పుతారు? స్కిల్స్ యూనివర్సిటీ అనేది చిన్నప్పటి నుంచి ఆ టెక్నికల్గా వాళ్ళకి ఆ విషయాలను నేర్పుతూ ఉంటారు. అంటే మనకు స్కూలింగ్ ఎడ్యుకేషన్ నుంచి అది ఉంటుంది. స్కిల్ అనేది అప్పటి నుంచి రావాలి.
వట్టి వేయనాక పాలు పిండుతా అన్నట్టు చేస్తారు ఎందుకు? ఇవి ఈనాటి ప్రధాన వార్తాంశాలు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ద తెలుగు రిపోర్ట్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ద తెలుగు రిపోర్ట్ ఛానల్ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు.